హరీష్ రావు గారిని అసలు యాక్చువల్ గా ఆల్రెడీ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో తిరిగి విచారణ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్. ఈవెన్ దెన్ సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చిన వ్యక్తిని ఇన్ని గంటల పాటు అక్రమంగా నిర్బంధించడం ఇది చట్టానికి వ్యతిరేకం. ఈ కనీస అవగాహన లేకుండా పోలీసులు ఇట్లా చేయడం చాలా శోచనీయం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు లేదంటే మళ్లీ న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని గంటల పాటు ఒక విట్నెస్ సిఆర్పిసి సెక్షన్ 160 బిఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఏం చెప్తుందంటే అతను కోర్టులో దోషి కాదు, అపరాధి కాదు. ఒకవేళ ఏ విషయం పైన ఏ వ్యక్తినైనా పిలవడానికి అధికారం ఉంది. కానీ ఇన్ని గంటల పాటు అక్రమంగా నిర్బంధించవద్దు. ఒకవేళ మీరు అరెస్ట్ ఉంటే దమ్ముంటే అరెస్ట్ చేయండి ఏదైనా ప్రత్యేకమైన కారణం చూపెట్టి. అట్లాంటప్పుడు కోర్టులో లేకుంటే న్యాయస్థానాలను అప్రోచ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్యూర్లీ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేతిలోకి తీసుకుని తన దగ్గరున్న పవర్ ను దుర్వినియోగం చేసి తద్వారా చట్టాన్ని చేతిలోకి తీసుకుని చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు.